నిన్ను గురించి ఈ సత్యంనే ధృవపరిచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధృవపరిచి ఉన్నారు. ఏంటి? నువ్వే దేవాదేవుడివి, నువ్వే పరంధాముడివి, నువ్వు పరమ పవిత్రుడివి, పరతత్వానివి, విగుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు అని నేనే కాదు, మహర్షులందరూ కూడా దీన్నే ధృవపరిచి ఉన్నారు. వారందరూ కూడా ధృవపరిచి. చూడండి, ప్రామాణికం అంటే ఏంటి? పరంపర మొత్తం ప్రామాణికులందరూ అంగీకరించి ఉండాలి. ఒకటి వచ్చేసి భగవాన్ అంటే శాస్త్రంలో ముందే చెప్పబడి ఉంటది, ఆయన ఎక్కడ అవతరిస్తారు, వచ్చి ఏ కార్యాలు చేస్తారు అని. రెండోది, వచ్చినప్పుడు ఆయన అసాధారణమైన కార్యాలు చేస్తారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి దివ్యమైన కార్యాలు చేస్తారు. ఇంకోటి, మూడోది, పరమ ప్రామాణికులందరూ అంగీకరించి ఉండాలి ఆయన భగవాన్ అని. భగవాన్ అనడానికి వీల్లేదండి. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. విశ్వరూపం చూపించు, నువ్వు భగవాన్ అని నమ్ముతాను. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినాడు భగవంతుడు, నువ్వు ఎత్తి చూపించు, నేను నమ్ముతాను. శ్రీరామచంద్రుడు సముద్రంపై వారధి నిర్మించారు, ఆయన నామంతోనే రాళ్ళన్నీ తేలిపోయాయి, సముద్రంలో కొండలన్నీ తేలిపోయాయి. నీళ్ళు చేయండి, ఒక రాయిని నీళ్ళలో తేల్చండి, నేను నమ్ముతాను. ఉన్నాయండి అవి రాళ్ళు, ఇప్పటికీ ఉన్నాయి. మనము వారధి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు ఇప్పటికీ నీళ్ళల్లో తేలుతున్నాయి. మనం ఆ రాయి తీసుకొచ్చి ఎక్కడ నీళ్ళల్లో పెట్టినా కూడా అది తేలుతూనే ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క దివ్యమైన లీలలు. భగవంతుడు కళ్ళెరి చూస్తే, కోపం ప్రదర్శిస్తే ఆయన కోపం రాదు, కోపం తన అదుపులో ఉంటుంది. మన మాదిరి కోపం తెచ్చుకోవడం కాదు, కోపానికి లోను కావడం కాదు. ఆయన కోపం ప్రదర్శిస్తారు, ఆయన కోపం అనే శక్తిని ప్రదర్శిస్తారు. అప్పుడు సముద్రమే వేడెక్కిపోయిందండి. ఒక గ్లాస్ నీళ్లు వేడెక్కి చేయమనండి ఎవరన్నా చూసి, దాన్ని కళ్ళతో చూసి. కాబట్టి ఇవన్నీ మనం చూడాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళను భగవాన్ అనకూడదు. వాళ్ళు గాడ్ కాదు, వాళ్ళు డాగ్ అని చెప్పారు. జీవోడి గాడ్ కాదు, వాళ్ళు డిఓజి డాగ్. వాళ్ళ ముఖాంతాన్ని రమ్మని చెప్పినారు ప్రభుపాద. ఎవరిని పడితే వాళ్ళు భగవాన్ అనకూడదు. ఏం భగవాన్ అంటే అంత చీప్ అనుకున్నారా? వీధి వీధికి ఒక భగవాన్ పుట్టడానికి. భగవాన్ అంటే ఇవన్నీ మనం చూడాలి. హరే కృష్ణ. 10వ అధ్యాయము 19వ శ్లోకం ఎవరైనా చదువుతారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాను వాచ హంతతే కథయిష్యామి దివ్యాహత్మ విభూతయః ప్రాధాన్యతః కురుశ్రేష్ఠః.